ప్రస్తుతం మనతో పాటు జగదీష్ గారు వారితో మనం చెప్పండి. మనుటర్లను కూడా లెక్క చేయకుండా రైతులు బహిరంగ సభకు వెళ్ళారు, ఎలా ఉంది సార్? రైతుల్లో కేసీఆర్ పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనంగా చూడొచ్చు దీన్ని. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ ప్రభుత్వం పైన ఉన్న కోపానికి నిదర్శనంగా కూడా చూడవచ్చు. వాస్తవాన్ని మనం పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభ పెట్టుకున్నాం అక్కడ. కానీ రైతాంగం ఇవాళ ఉన్న పరిస్థితులను అంచనా వేసుకొని కేసీఆర్ ఉన్ననాడు మేము ఎట్లా ఉన్నాం, ఇవాళ ఎట్లా ఉన్నాం అనేదాన్ని పోల్చుకొని ఈ ఎండలైనా సరే మండలైనా లెక్క పెట్టకుండా వారు బయలుదేరిన తర్వాత రైతాంగం మధ్యలో వాళ్ళకి స్వాగతిస్తున్న తీరు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇది ఒక పండగ వాతావరణం లాగా మార్చేస్తా ఉన్నారు. ఇవాళ అంటే ప్రజల్లో కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పార్టీ పట్ల గులాబీ జెండా పట్ల ఆ ప్రేమ ఉంది, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల పట్ల కసి ఉంది, అది స్పష్టంగా మనం కనబడతా ఉంది వాళ్ళ రైతాంగంలో. బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? కేసీఆర్ అనేది ఆతృత ప్రతి ఒక్కరికి ఉంది, ఏం చెప్పబోతున్నారు? నాకు కూడా అదే ఆతృత ఉంది. కేసీఆర్ ఏం చెప్తాడు అనేది అక్కడే చూడాలి మనం. వాస్తవానికి ఇది రైతోత్సవ సభ, దాంట్లో జనరల్ గా మనం పార్టీ 20 సంవత్సరాలు సాధించిన విజయాలు మాట్లాడుకుంటాం. కానీ వాళ్ళ ప్రజల నుంచి రైతుల నుంచి ఇంకా ఏదో ఆశిస్తా ఉన్నారు. కేసీఆర్ నుంచి ఏదో వినాలి అనేది తమిళనాడు కేసీఆర్ నుంచి విన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సన్నధర పచ్చి ధర దాదాపు 26-28 స్టార్టింగ్ ధర ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేనికి కారణం ఎందుకంటారు? అప్పుడున్న ధర ఇప్పుడు ఎందుకు లేదండి? సింపుల్, దాంట్లో అక్కడ కేసీఆర్ ఉన్నాడు, ఇప్పుడు కేసీఆర్ లేడు. ఇవాళ మంత్రులు కేవలం కమిషన్లకు అలవాటు పడ్డారు. వాళ్ళ మిల్లర్లను మేము ఎన్నడూ కూడా క్షమించలే, దళారులను ఎన్నడూ కూడా ఇన్వాల్వ్ కానియలే. చక్కగా రైతు పండించిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసింది, ప్రతి గింజ రైతుకి ఎక్కడ కూడా చిన్న నష్టం జరగకుండా చూసింది. కానీ ఇవాళ గొర్రెని కషాయం అప్పచెప్పినట్టు రైతాంగాన్ని తీసుకుపోయి దళారులకు అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మంత్రులు. ఇవాళ మంత్రులు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని రైతాంగాన్ని పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చిన ధర కొనండి, మిమ్మల్ని ఎవడేం చేసేది లేదు అని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇచ్చారు. కాబట్టి ఇవాళ రైతుల్ని దోపిడీ చేస్తా ఉన్నారు దళారులు. లేకపోతే ఇవాళ మనం చూసినాం, ఇప్పుడు మనం దారింటి వస్తా ఉంటే రైతాంగం ఏ రకంగా రాస్తా రోకో చేసి వాళ్ళ వడ్లను తగలబెట్టుకుంటామని చెప్పి రోడ్డు మీకు వచ్చినారు. వాళ్ళు చెప్పిన మాట విన్న మనం ఆశ్చర్యంగా ఉంది. వారం రోజులైంది, మేము 15 రోజుల క్రితం కళ్ళంలో పోసినాము, ఇప్పటికి 2 సార్లు తడిచినాయి. వారం రోజుల క్రితం 3 లారీలు పోయినాయి మా కేంద్రం నుంచి, పోయిన లారీలు అక్కడే ఉన్నాయి. ఈ ధాన్యం రైతు వస్తేనే ఆయన పక్క 10 రూపాయలు ఇస్తేనే మేము తెచ్చుకుంటాము అని చెప్పి వారం రోజుల నుంచి అక్కడనే పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు రైతులేనని చెప్పి వాళ్ళు రోడ్డు మీకు వచ్చి గొడవ చేస్తారు. ఇవాళ మిల్లు దగ్గరికి మేమెందుకు పోతాం, ఇక్కడనే మేము ప్రభుత్వానికి ఇచ్చేసినాం, ఇప్పుడు మాకేం సంబంధం ఈ ప్రభుత్వం తీసుకుపోయిన తర్వాత అని చెప్పి రైతాంగం మాట్లాడుతూ ఉన్నారు. రైతాంగం అడిగేది న్యాయమే. వాస్తవానికి ఇటువంటి దుర్మార్గాలు జరుగుతాయని ఊహించలేదు. దీనికి ఏకైక కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి కమిషన్లకు